హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ అయిపోయింది, లైక్ జూన్ 10th వచ్చేసింది. మ్యాంగోస్ ఇప్పుడు పెట్టుకుందామా అని అంత పికిల్స్ కోసం చూసినాం. సో అక్కడ మ్యాంగోస్ ఉండే, బట్ కొట్టే వాళ్ళు ఎవరు లేకుండే. సో మేము హోమ్కి వచ్చి చిన్న చిన్న పీసెసే కదా అని ఫస్ట్ కడిగినాం. సో తర్వాత నెక్స్ట్ మేము ఏం చేసినాం అంటే కట్ చేసి చూద్దామని అనుకున్నాం. తర్వాత కాలేదు మాతోని. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాం, 1/2 కిలో అంతా తీసుకున్నాం. మేము ఓన్లీ 3 kgs తీసుకున్నాం, 20 కాయలే వచ్చినాయి కాబట్టి. సో అలా 1/2 కిలో తీసుకున్నాం. అదంతా నీట్గా పొట్టు తీసుకొని పెట్టుకున్నాం ఒక సైడ్కి. నెక్స్ట్ మా డాడీ వచ్చి మొత్తం అన్ని కట్ చేసేసిండు చిన్న చిన్న పీసెస్గా, అవన్నీ లోపలిది. నెక్స్ట్ నేనేం చేసిన అంటే జీలకర్ర ఒక 2 చిటాకులు, నెక్స్ట్ ఆవాలేమో 1/2 కిలో తీసుకున్నాం, 1 చిటాకు మెంతులు తీసుకున్నాం. కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి, ఎందుకంటే స్పైసీ ఉన్నా అని, నెక్స్ట్ సాల్ట్ కారం కూడా ఎక్కువ కావద్దు అని. నెక్స్ట్ అలా నిజంగా ఒక 6 hours ఆరబెట్టుకోవాలి. మ్యాంగోస్ మళ్ళీ కడిగినాం కోసిన తర్వాత. సో కొంచెం పచ్చి ఉండొద్దు, ఎందుకంటే పికిల్ జల్దీ ఖరాబ్ అయిపోతుంది అని. నెక్స్ట్ మా మమ్మీ ఏం చేసిందంటే అందులో లైక్ ఒక బౌల్ తీసుకొని అక్కడ కరెక్ట్ క్వాంటిటీ ఒక గ్లాస్ తీసుకొని దాంతోనే ఫస్ట్ ఒక 1 పోసింది, అందులో లైక్ కారం పోసింది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకొని లైక్ కొంచెం తక్కువనే పోసింది. సో అలా కరెక్ట్ క్వాంటిటీతోని పోస్తే కరెక్ట్ అవుతుంది. సో అలా నెక్స్ట్ సాల్ట్ ఏమో కరెక్ట్ 1 గ్లాస్ తీసుకుంది ఫుల్గా. సో అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ అదంతా ఫుల్ పోసేసింది సాల్ట్. తర్వాత నెక్స్ట్ మేము ఏం చేసినామంటే సో అంతా మిక్స్ చేద్దాం అనుకుని నెక్స్ట్ ఆవాల పొడి కొంచెం ఎక్కువనే అయింది, మేము ఎక్కువనే తీసుకున్నాం కాబట్టి. సో 1 గ్లాస్ అంతా తీసుకున్నాం. కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి, ఎందుకంటే ఆవాల పొడి ఎక్కువ ఉన్న టేస్ట్ రాదు, మరి తగ్గిపోయినా అని టేస్ట్ రాదు, దాంతోనే కొంచెం బాగుంటుందని. సో అలా 1 గ్లాస్ తీసుకున్నాం ఫుల్. మళ్ళీ మా అమ్మని ఇంకా కొంచెం లైక్ 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి సో ఇంకా కొంచెం 1 పోసేసినాం అందులో. సో నెక్స్ట్ జీలకర్ర అదేమో 1 టేబుల్ స్పూన్ లైక్ 1 గ్లాస్ అంతా పోసినాం. తర్వాత నెక్స్ట్ మేము ఏమనుకున్నామంటే కరెక్ట్ అవుతుందో కాదు, ఇక మొత్తం పోసేద్దామని తర్వాత మళ్ళీ పోసినాం. తర్వాత నెక్స్ట్ మెంతుల పొడేమో వేసేసినాం ఆల్రెడీ, లైక్ ఒక తక్కువనే వేసినాం క్వాంటిటీ, చిన్న బౌల్ అంతా. తర్వాత మమ్మీ జీలకర్ర పొడి మిగిలింది అని అది ఆయనతో చేసింది. అందులో కొంచెం జీలకర్ర పొడి ఎక్కువ ఉన్నా ఏమనిపించదు. తర్వాత నేను చాలాసేపు కలుపుతుండే, అవన్నీ కొంచెం మిక్స్ చేయాలి స్పైసెస్ అవన్నీ. సో అలా చాలాసేపు మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్నాం. సో నిజంగా ఇది పికిల్ పెట్టడం ఇంత కష్టమా అని ఇప్పుడు అర్థమైంది. బట్ నిజంగా కానీ టేస్ట్ మాత్రం ఇక దాన్ని తినాలి ఇయర్ మొత్తం అని అనుకుంటాం కాబట్టి కొంచెం ఇంత మాత్రం కష్టపడాలి. సో అలా మేము అనుకున్నాం. నెక్స్ట్ అంతా కొంచెం మిక్స్ చేసిన మా మమ్మీ లైక్ అవన్నీ సెట్ చేసి నీట్గా పెడుతుంది పక్కన. సో అలా అయిపోయింది, మొత్తం మిక్స్ చేసేసిన. నేను నా ఇచ్చిన టాస్క్ మాత్రం నేను కంప్లీట్ చేసిన అనిపించింది. బట్ నా హ్యాండ్ మాత్రం నిజంగా చిల్లీ పౌడర్, అది కారం. నెక్స్ట్ 1 గ్లాస్ అంతా లైక్ పసుపు వేసింది. అందులో కొంచెం పసుపు ఆర్గానిక్వే ఏమో ఎక్కువ అవుతుందేమో అనుకున్నాం, కానీ కరెక్టే అయింది మ్యాక్స్ అందులో. సో అలా మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసిన నేను చాలాసేపట్లో. సో తర్వాత నెక్స్ట్ మా మమ్మీ అల్లం పేస్ట్ వేసింది. అల్లం పేస్ట్ కూడా వేయచ్చు అని అన్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంది, అది ఒక 1/2 కిలో అంతా ఉండే. సో అది మేము యాడ్ చేసినాం ఇందులో, లైక్ కొంచెం కొంచెం యాడ్ చేసినాం. నెక్స్ట్ తాలింపులో యాడ్ చేయొచ్చు అని మమ్మీ కొంచెం కొంచెం యాడ్ చేసింది ఇందులో, లైక్ ఒక 1/2 కిలో కంటే కొంచెం తక్కువ వేసింది ఇందులో. సో అంతా నేను మిక్స్ చేస్తున్నా అందులో. నిజంగా అన్ని స్పైసెస్ కలుపుకుంటూ పెడితే మంచిగానే అనిపించింది, కానీ అప్పుడప్పుడు కొంచెం కష్టం అనిపించింది, అరే ఇవన్నీ చేయాలా నేను అని. సో మీరు కూడా ఇట్లా టైర్డ్ అవుతారా కదా నాలాగే. ఆయనతో మా మమ్మీ ఏం చేసింది, సిలిండర్ పైన లైక్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కలుపుకున్న స్పైసెస్లో కూడా కొంచెం ఒక 2 గ్లాస్ అంతా ఆయిల్ యాడ్ చేసింది, లైక్ చిన్నవి ఉంటాయి కదా అవి. తర్వాత అవి అంతా మిక్స్ చేసింది. ఆయిల్ అక్కడ వేడెక్కగానే మా మమ్మీ ఆ వెల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి అవన్నీ యాడ్ చేసింది అందులో, లైక్ 1/2 కిలో అంతా. నెక్స్ట్ అందులోనే ఒక 1 కప్ అంతా జీరా యాడ్ చేసింది, జీలకర్ర. సో నెక్స్ట్ అదే క్వాంటిటీతో ఆవాలు కూడా యాడ్ చేసిన నేను.
సో అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం లైక్ అంటే కొంచెం చల్లగా కావాలి ఆయిల్, మరీ అంత ఉంటే లైక్ అవన్నీ మాడిపోతాయి. కాబట్టి నెక్స్ట్ 1 కప్ అంతా మళ్ళీ టర్మరిక్ తీసుకుంది. ఐ థింక్ 2 కప్స్ తీసుకుంది. సో అన్నీ జల్దీ లైక్ మాడిపోకముందే మనం అంతా అందుకే కొంచెం చల్లగా అయినాక ఇవన్నీ స్పైసెస్ వేస్తే కొంచెం నార్మల్గా మాడకుండా స్మూత్గా ఉంటుంది అని. మళ్ళీ పికిల్ కూడా ఎక్కువ డేస్ ఉంటుంది. అదే ఆయిల్ గరం గరం మీద అవన్నీ వేసేసాం అనుకో మాడిపోతే టేస్ట్ కూడా కరెక్ట్ రాదు. సో అట్లా నేను అంతా కలుపుతూ ఉన్నా. అది కూల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి, స్పైసెస్లోకి పోయకూడదు. సో నెక్స్ట్ అది కూల్ అయిపోయింది. నెక్స్ట్ అది మనం స్పైసెస్ రెడీ పెట్టుకున్నాం కాబట్టి అందులోకి యాడ్ చేసేసినాం మొత్తం. లైక్ అన్నీ యాడ్ చేసేసినాం కూల్ అయింది కాబట్టి. సో అమ్మ అంతా కలుపుతుంది స్మూత్గా. లైక్ నిజంగా కలుపుతుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది, నిజంగా ఇట్లా వెల్లిగడ్డ కారం లాగా. సో అలా కలుపుతూనే ఉన్నాం. తర్వాత నేను కూడా ఇప్పుడు స్పూన్తో అంటే ఇదంతా కాదని నేను ఆయనతో హ్యాండ్తో కలిపేసి ఉండే. నెక్స్ట్ తర్వాత మా అమ్మ అట్లా కలిపేసింది. స్పూన్తో కరెక్ట్గా కాదు కూడా, లైక్ మిక్సింగ్ అదంతా. సో అందుకే అట్లా చేసినాం. నెక్స్ట్ మ్యాంగోస్ మాత్రం నిజంగా అట్లా ఆరలేవు. నేను నార్మల్గా ఏమన్నా చేద్దామని అట్లా కేక్ లాగా సైడ్కి పెట్టినా. సో నెక్స్ట్ అది చల్ల అయిపోయిన తర్వాత అన్న తుడుచుకొని మ్యాంగోస్ అవన్నీ అందులో యాడ్ చేసిన నేనే. నిజంగా అది క్వాంటిటీ సరిపోదో అనుకున్నాను స్పైసెస్ది, బట్ కరెక్టే అవుతుందని అనుకున్నాను. సో అలా మ్యాంగోస్ అన్నీ యాడ్ చేసిన ఉండే నేను అందులో. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ స్పూన్తో కలిపిన, ఒకవేళ మిక్సింగ్ ఎట్లా అవుతుంది మంచిగా అవుతుందా అని. అది కరెక్ట్ కాలేదు.